100 చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడు. అంతే ఒక్కొక్క. సమస్త దేశంలారా యెహోవాకి ఉత్సాహధ్వని చేయడం. దేశంలో ప్రతి ఒక్కరు యెహోవాకు మాత్రమే ఉత్సాహధ్వని చేయమని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సమస్త దేశంలారా, మన ఈ పట్టణం కాదు, పల్లెటూర్లు కాదు, మన రాష్ట్రం కాదు, కానీ మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఉత్సాహధ్వని చేయమని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సంతోషంతో యెహోవాని సేవించుడి. మనం అంటే దేవుడిని ఎప్పుడు కూడా సంతోషంతోనే సేవించాలి. చాలా మంది సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? సన్నిధికి వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే, ఎందుకంటే మనం కలుస్తుంది సజీవుని, మన అవసరాలు తీర్చే దేవుడిని, మన మొరలు ఆలకించే దేవుడు. మనుషులు ఒకసారి వింటారు మన మొర, ఇంకోసారి వినరు. ఒక్కోసారి మనకు అందుబాటులో ఎవరు ఉండరు. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మకు తెలుసు ఆ ఒంటరితనం ఏంటో. ఆ టైంలో ఎవరు, ఒకవేళ ఆమెకి మాట్లాడాలనుకున్నా నిద్ర మానేసుకుని ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎవరు మాట్లాడరు. అది నేనైనా సరే, నువ్వైనా సరే. అయితే దేవుడి దగ్గర మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంతో వెళ్ళాలంటే, ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్యతోనే ఉంటాం, ఏదో ఒక బాధతో ఉంటాం. కానీ జీవం గల దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అంటే ఎలా వెళ్ళాలి? సంతోషంతో వెళ్ళాలంట. సంతోషంతో అంటారు కదా, దేవుడు సంతోషంతో విత్తిన వారు ఆనంద గానంతోనంట పంట కోస్తారట. అయితే మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే మన ఇష్టమే లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నవ్వుతూ సంతోషంతో, ఎవరైనా చూస్తే అసలు వీళ్ళకి బాధలు లేవన్నట్టు వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గరికి. ఎందుకంటే ఆయన మన మొర ఆలకించే దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మన సమస్యలు తీర్చే దేవుడు, మన అక్కరు తీర్చే దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళాలంట? మన తల్లి ఒకసారి మన అవసరం తీర్చదు, మన తండ్రి ఒకసారి మన అవసరం తీర్చదు, మన అన్నదమ్ములు మన అవసరం తీర్చదు. ఒక్కోసారి మన మేలు కోరే వాళ్ళే మనకి సహాయానికి రారు. కానీ మనం అలాంటి వాళ్ళ దగ్గర చూడు, మనకి ఎవరైనా ఏదైనా చేశారనుకో, వాళ్ళు మనకి కనబడగానే ఎలా ఉంటాం? అబ్బాయి వీళ్ళ వల్ల మనకి ఇది జరిగిందని మనం నవ్వము. కానీ దేవుడి దగ్గర నిత్యం మేలు పొందుకునే బిడ్డలు, మనం ప్రతి అవసరతలు పొందుకునే బిడ్డలము. కాబట్టి దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంట? సంతోషంతోని దేవుడి దగ్గరికి సేవించాలంటే, యెహోవాని సేవించడం అని అంటున్నారు అనమాట. సంతోషంగా దేవుని మనం మన హృదయంలోకి సేవించుకోవాలన్నమాట. ఇంకా అలాగే ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. మనం అంటే ఎప్పుడు కూడా అందరితో పాటు ఉత్సాహంగా సంతోషంగా పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ. చాలా మంది పాటలు పాడినప్పుడు చూస్తాం, కొంతమంది క్లాప్స్ కొడతారు, కొంతమంది కొట్టరు. ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి కొంతమంది పనులన్నీ చూసుకున్నామో టైం అయిపోయింది అని అనుకుంటాం. కానీ మనం అంటే పునరుద్ధాన దినమునైనా, ఆయన శుక్రవారం దినమైనా ఎలాగెళ్ళాలంటే, అయ్యా నేను కూడా అందరితో పాటు ఏకీభించి పాటలు పాడాలి, అందరితో పాటు ఏకీభించి ఆరాధన చేయాలనంట. ఉత్సాహ గానం చేయిచు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంట. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి. మనకంటే మనకు తెలుసు యెహోవే మన దేవుడని, కానీ చాలా మందికి తెలీదు. అయితే ఆ జనుల కోసం దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవే దేవుడని తెలుసుకోమని దేవుడు ఏం చేస్తున్నారు? అన్యజనులకి కూడా దేవుడు మరి ఈ మాట, ఈ వాక్యం సెలవిస్తున్నమాట. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు? మేము నమ్ముకున్న దేవుడే కరెక్ట్, నేను చేసిన పూజే కరెక్ట్. చాలా మంది పూజిస్తారు, దేనే పూజిస్తారు? రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, అదే కరెక్ట్ అంటున్నారు. కానీ ఇవేమీ కాదు. కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడే మన దేవుడని, ఆయనే మనకి సమస్తమని దేవుడు అన్యులకు కూడా ఈ యొక్క వాక్యం సెలవిస్తుందన్నమాట. ఆయన మనలను పుట్టించును. ఈ భూమి మీద మనల్ని పుట్టించింది ఆయన మాత్రమే. ఆయన చేతులతో ప్రతీది కూడా మాట ద్వారా సృష్టిస్తే, మనల్ని ఏం చేశాడు దేవుడు? ఆయన అరిచేతులతో తయారు చేసుకొని మనకి ఊపిరి పోసి మనల్ని పుట్టించింది ఆయన మాత్రమే. జీవ మరణములు ఆయన వశమయ్యే ఉన్నాయన్నమాట. మనం జీవించాలన్నా ఆయనే, మనం మరణించాలి ఆయనే, మనం పుట్టాలనుకున్నా ఆయనే. తర్వాత మనము ఆయన వారము, మనము ఆయన వారమే. మనం ఏమనుకుంటాం? నేను మా తల్లిదండ్రుల కూతుర్ని, నేను మా తమ్ముడికి అక్కని, మా ఆయనకే భార్యని. మన ఇక్కడ ఇది శాశ్వతం కాదు. ఈ బంధం ఈ మట్టి మీద ఉన్నంత వరకే, ఈ భూమి మీద ఉన్నంత వరకే. కానీ మనం శాశ్వతంగా ఆయన వారమే. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి మారు మనసు పొందుకొని రక్షించబడి, ఆయన ఎప్పుడైతే ఆయన మన దేవుడు, ఆయనే మన దేవుడు అని నమ్మి ఆయనతో మనం అంటుకట్టబడతామో అప్పుడు మనం ఏంటి? ఆయన వారమే.
మన ఈ భూమి మీద మనం ఏమీ శాశ్వతం కాదు. మనకి నచ్చినంతసేపు మన వాళ్ళు బాగుంటారు, తర్వాత నువ్వు సత్తే నాకేంటి, నువ్వు పోతే నాకేంటి, నువ్వు వదిలేస్తే మనుషులు, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే, బాగున్నంత వరకే బంధం, బాగాలేకపోతే నువ్వెవరో నేనెవరో. కొంతమంది అయితే కొన్ని రోజులు పోయాక మాట్లాడతారు, కొంతమంది అయితే అసలు మాటే మాట్లాడరు. కానీ మనం మాత్రం కేవలం ఆయన వారమే. మనం అనుకుంటాం ఇది నాది అది నాది అని. భూమి మీద ఉన్నంత వరకే మనం ప్రయాసపడతాం, కానీ ఈ భూమి మీద ఈ మనుషుల కోసం మనం కాదు, కానీ ఆయన వారమని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మనమే ఆయన ప్రజలమే, ఆయనే మనల్ని మేపుతున్నాడు. మనం అనుకుంటాం ఒక పని మన జీవితంలోకి రావాలన్న దేవుడి చిత్తం ప్రకారంగా వస్తుంది, మన జీవితం నుంచి పోవాలని తెలుస్తుంది. మనం శ్రేష్టంగా పోషించబడాలని ఆయన ఇచ్చినందే మనం ఒక్కొక్కసారి పరీక్షించబడతాం అన్నమాట. కానీ అనుకుంటే ఇది నా తెలివితేటల వల్ల ఇది నాకు వచ్చింది, నేను కష్టపడితే నాకు వచ్చింది. అసలు నీ ఒంట్లోకి బలం ఎలాగొచ్చింది, నీలోకి ఆ శక్తి ఎలాగొచ్చింది, నీలోకి ఆరోగ్యం ఎలాగిచ్చింది, అది ఎంత ఎవరిచ్చింది? దేవుడిచ్చింది అన్నమాట. కానీ ఏమనుకుంటారు, నేను 3 పూట్ల తినేస్తున్నాను, నేను మంచి ఆరోగ్యం కాపాడేసుకుంటున్నాను, ఈ ఆరోగ్యం నేను సంపాదించుకుంది అనుకుంటారు కొంతమంది. ఇది కాదు, ఇది దేవుడిచ్చిన ఆరోగ్యం, ఇది దేవుడిచ్చిన ఆయుష్ మాట, ఇది దేవుడిచ్చిన శక్తి, ఇది ఈ బలము, ఈ శక్తి, ఆరోగ్యం దేవుడిచ్చిందే. మరి ఎంతో మంది 3 పూట్ల మంచి భోజనం తింటారు, ఎందుకు రోగాల పాలు అయిపోతున్నారు? ఎందుకు షుగర్తోని బీపీలతోని ఇదైపోతున్నారు? ఎంతమంది టైఫాయిడ్తోని ఇదైపోతున్నారు? ఎంతమంది షుగర్ ఏంటి టీబీ వచ్చేస్తున్నారు? మరి మంచి భోజనమే తింటున్నారు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు వచ్చింది? కానీ ఇదేంటి, వాళ్ళు అనుకుంటారు మాట ఇది నా వల్లనే, కానీ ఇది ఇక్కడ ఏమీ ఎవరి వల్ల కాదు. ఈ ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, ఈ ఆయుష్ ఇచ్చింది దేవుడే, మనల్ని పోషిస్తుంది కూడా దేవుడే. దేవుడు ఎప్పుడు మనల్ని శ్రేష్టంగా పోషిస్తాడంటే ఆయనతో సరిగ్గా ఉన్నప్పుడు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు మనం ఆయన బిడ్డలమే, ఆయన మేపే గొర్రెలమే. అసలు ఆయన ఎలా మేపుతారు? వాక్యంతో మనల్ని మేపడం ఏంటంటే ఆహారం అని మనం అనుకుంటాం, కానీ వాక్యంతో మేపే గొర్రెలు మనం. ఈ వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో వారు ఖచ్చితంగా దేవుడితో అంటుకట్టుబడి నిత్యరాజ్యంలోకి చేరిపోతారన్నమాట. ఈ భోజనం ఎప్పటికీ మనకి ఆకలి పుట్టించలేని భోజనం, ఇది అంత శ్రేష్టమైన భోజనం. దీంట్లో బలం ఉంది, దీంట్లో ఆరోగ్యం ఉంది, దీంట్లో శక్తి ఉంది ఈ భోజనంలోని. ఈ వాక్యం అనే భోజనం ఎవరైతే భుజిస్తారో ఆయన మేపే గొర్రెలమే. వాక్యంతో మనల్ని దేవుడు మొదటగా మేపుతున్నాడు అన్నమాట. ఇది తిన్న వాళ్ళకి ఏ బలహీనత ఉండదు, ఏ రోగం కూడా రాదు. కావాలంటే కష్టమే ఈ వాక్యాంశానికి నెల రోజులు అసలు జీవించి చూడండి, అది మనం మాటల్లో చెప్పలేము. 21 రోజు ఉపవాసం నేను ఉన్నానంటే అది నా వల్ల కాదు, నేనైతే చేయలేను అనిపిస్తుంది అన్నమాట. నాకు ఈ 3 పూటలు తినేదానికన్నా ఆయనతో గడిపి ఆయన స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ శక్తి నేను చెప్పలేని శక్తి అనిపిస్తుంది. 21 రోజులు నువ్వు ఎంతలా ఉంచావు ప్రభా, నేనైతే చేయలేను. ఎందుకంటే ఆ శక్తి మంది కాదు. ఆయన మనల్ని ఏం చేశాడు, ఈ వాక్యంతో, ఈ వాక్యమైన భోజనం మనకు పెట్టి బలపరిచాడు దేవుడు, శక్తిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎన్నో సమస్యల నుంచి విడిపించారన్నమాట. అయితే దేవుడు అంటున్నాడు అన్నమాట, మనం ఆయన ప్రజలము, మనమే ఆయన ప్రజలమాట. చాలా మంది ఏంటి పార్టీలు, ఈ ప్రజా పార్టీ ఆ ప్రజా పార్టీ అనుకునేగా జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. అయితే ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. మనం ఎవరి పార్టీ? యేసయ్య పార్టీ. మనం ఎవరి బిడ్డలమే? ఆయన బిడ్డలం. మనం ఎవరి ప్రజలమే? యేసయ్య ప్రజలమే, ఆయన మేపే గొర్రెలన్నమాట మనం. ఆ తర్వాత మన జీవితంలో దేవుడు నమ్ముకున్న దినం నుంచి ఈ రోజు వరకు మన జీవితంలో చేసే ప్రతి మేలును కూడా మనం ఏం చేయాలంట? కృతజ్ఞతార్పణ చెల్లించాలంట. కృతజ్ఞత స్థుతులు అంటారు. ప్రభా, అయ్యా గత కాలంలో నువ్వు నన్ను బ్రతికించినందుకు స్తోత్రం అయ్యా, నువ్వు నన్ను ఈ కరోనాలో నుంచి నాయన కాపాడినందుకు స్తోత్రం అయ్యా, కరువులో నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించడానికి స్తోత్రం అయ్యా, మానసికమైన పరిస్థితి నుంచి విడిపించడానికి స్తోత్రం అని దేవుడికి ఏం చేయాలంట? కృతజ్ఞత స్థుతులు. మనం ఎప్పుడు ఏది మర్చిపోకూడదు. మనం 3 పూట్ల తింటున్నామంటే ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఈ రోజు ఆయుష్లో ఉన్నామంటే ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ రోజు వస్త్రం ధరిస్తున్నామంటే, చాలా మందికి వస్త్రం లేక, ఆహారం లేక, ఇల్లు లేక, ఏదో లేక, ఎలాగో రోడ్లు లేక, కానీ మనం అద్దెకుంటున్నా సరే,
ఒకవేళ సొంత ఇంట్లో ఉన్నా సరే, ఒకవేళ ఈ రోజు మేము బ్రతుకున్నామంటే, ఈ రోజు మనం తింటున్నామంటే, ఒకరి దగ్గర నుంచి మనకు ఒక సహాయం అందుతుందంటే అది ఎవరి వల్ల? యేసయ్య వల్ల. దేవుడైతే డైరెక్ట్ గా కాదు, కానీ మనుషుల్లోని దేవుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలో నుంచి దేవుడు ఏం చేస్తాడు, మనకి ఎప్పుడు ఏ అవసరమైతే ఆ అవసరం తీరుస్తారు. ఎలా కావాలంటే అది మనకి ఎప్పుడు ఆయన్ని అన్ని వేళలా ఆయన చేసే ప్రతి మేలును మరొక కృతజ్ఞత స్థుతులు ఎప్పుడైతే మనం చెల్లించి ఏం చేయమంటాడు, ఆయన గుమ్మములనంట ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకొని దేవుడి సన్నిధిలో అడుగు పెట్టమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అన్నమాట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కీర్తనలు పాడుతూ ఇట్లా పాడాలి. ఇంకా ఇది సరిపోదు, ఎంత కీర్తిస్తే అంత మంచిది, ఎంత మహిమపరిస్తే అంత మంచిది, ఎంత ఘనపరిస్తే అంత. ఆ మహిమ గంత ప్రభావాలు ఎవరికి చెల్లించాలి? దేవుడికి మాత్రమే. చాలా మంది పాటలు పాడుతారు, ఏంటి భర్త కోసం, భార్య కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం, ప్రేమించిన అబ్బాయి కోసం, లేకపోతే పిల్లల కోసమా. ఒక్కొక్క ఇంట్లో చూడాలి పాటలు టీవీ పెడితే పాడుతుంటారు, ఊహించుకొని పాడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, విగ్రహాలు పాటలు పాడుతారు. అయితే మన దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయనకు మాత్రం మన కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆవరణలో ప్రవేశించినప్పుడు ఎలాగంట, సంతోషంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఆయన స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ, ఆయన చేసిన ఏ మేలు మనం మరొక ఆయన నామాన్నే మాత్రమే గనపరచాలి. మన మనుషుల్ని గనపరచడానికి వీల్లేదు. ఎందుకంటే మహిమ గంత ప్రభావాలు ఆయనకు మాత్రమే, ఎవరు? యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. యెహోవాయే దయాళుడు. మనుషులకి ఇది ఉండదు దయ. ఒకవేళ మనం తెలిసి తెలియక తప్పు చేసామనుకో దయ చూపిస్తారా? బతికినంత వరకు దెప్పి మనల్ని సచ్చినట్టు చేసేస్తారు, బతకనివ్వరు, సూటిపోటు మాటలతో చావగొడతారు. క్షమించని అడిగినా సరే అడిగి దయ ఉండదు. తల్లికి ఉండదు దయ, ఒకసారి తండ్రికి ఉండదు దయ. నా వివాహ విషయంలో, ఒక పెళ్లి విషయంలోనే ఒక ఇంట్లో వాళ్ళ చిత్తం లేకుండా, అంటే తల్లి ఒప్పుకున్నా తండ్రి ఒప్పుకోలేదు, కానీ ఆయన దయ లేదు ఇప్పటికీ. ఎందుకో నా మాట ఏం లేదు కదా, అంతే, నువ్వు నాకు వద్దు. మరి ఈ రోజు వరకు, మరి బాబు పుట్టాక ఒక 2 సార్లు వచ్చారు. ఈ రోజు వరకు మా గుమ్మంలో మా తండ్రి అయితే అడిగి పెట్టలేదు. ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడ్డాను. తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళ ప్రేమను నోచుకోలేకపోయాను. అన్నదమ్ముల ప్రేమను నోచుకోలేనప్పుడు ఎంతో అంగలార్చాను. కానీ దేవుడు ఏం చేశాడు, శరీర సంబంధమైన కుటుంబం నాకు దూరం చేసి, నీకు దాన్ని నేను ఇస్తాను సరైన కుటుంబం అని చెప్పి ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని దేవుడు నాకు శ్రేష్టమైంది. ఎలా అంటే ఒక అమ్మ నాన్నని, ఒక అక్కని, ఒక తమ్ముడిని, అలాగే ఒక కుటుంబాన్ని, ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెల కుటుంబాన్ని. ఈ రోజు నేను వెళ్ళి ఉంటానంటే ఎన్ని రోజులైనా ఉండనే కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నాకు ఎవరు లేరు అన్నప్పుడు, ఎంతమంది పెద్ద కుటుంబం ఉన్నా నేను అనాథన అయిపోయాను అన్నప్పుడు వెళ్ళి మా ఆత్మీయ తల్లిదండ్రులు మరి అక్కడ నేను మొరపెట్టినప్పుడు దేవుడు ఒక్కొక్కరు నా జీవితంలో స్నేహితుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములు నాకు దేవుడు జతపరిచారు. మరి నేను అవసరమైనప్పుడు వాళ్ళలోంచి దయ నా మీద కుమ్మరించబడింది. నిజంగా మరి నేను 2 సంవత్సరాల నుంచి కూడా దేవుడు ఏదైతే బంధాన్ని మరి ఇచ్చాడో నాకు, వారిలోంచి దేవుడు ఎంతో నాకు దయ చూపించాడు. నా అవసరతలు తీర్చాడు, నా అక్కరతలు తీర్చాడు, నాకు లేని తనములో నాకు గుర్తులు విప్పారు. అట్టి దేవుడు ఏం చేశాడు, వారి ద్వారాగా నాకు కుమ్మరించాడు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చారు. నేను వెళ్ళాలే కానీ ఈరోజు, ఒకప్పుడు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నా నన్ను ఎవరు పెళ్ళలేదే, నన్ను అందరూ మర్చిపోయారే అని ఏడ్చినాయి. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు, ఆయన దయ నా మీద కుమ్మరించాడు. ఆయన నిజంగా చాలా దయాళుడు. ఆయన కృప నిత్యం ఉండును. ఆయన కృప అంటే మనకి నిత్యం ఉంటదంట. చాలా సార్లు అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు లేడేమో. దేవుడు మనల్ని అసలు మనం మారిపోతాం కానీ దేవుడు మారదు, ఆ కృప మారదు. ఆయన సత్యం ఎలాంటిది, తరతరముల వరకు ఉండేది. మనం ఎక్కడ నీతిమంతులం కాదు, ఎక్కడ సత్యవంతులం కాదు. ఈ రోజు బాగుంటాము, రేపు మళ్ళీ ఎక్కడ సత్యాన్ని కోల్పోతాం. కానీ దేవుడు నిత్యం కృపామయుడు, నిత్యం సత్యవంతుడు. మరి అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే, మరి మనం ఎలా ఉన్నాము, ఆయన్ని సన్నిధికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్తున్నామా, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నిజంగానే మనం స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా,
కొన్నిసార్లు పాటలు పాడినప్పుడు ఏంటేంటో ఊహించుకుంటాం, ఏంటనా దిగులు చెందుతుంటాం. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఆయన ఆవరణలో ప్రవేశించినప్పుడు ఉత్సాహధ్వని చేసుకొని, అంటే గంభీరమైన ధ్వని చేసుకొని అడుగు పెట్టమంటున్నాడు. ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన కృప మనకంటే తరతరాలుగా ఉంటుందంట. ఆయన సత్యం ఆయన నిరంతరం ఉంటుందంట. ఆయన కృప మనల్ని విడవనిది ఎడబాయినది, నిత్యం నిలిచే కృప ఆయన కృప మాత్రమే. తల్లిదండ్రుల కృప కాదు, బంధుమిత్రుల కృప కాదు, బిడ్డల కృప మనం కాదు కానీ కోరుకోవాల్సింది దేవుడి కృపను మనం కోరుకోవాలి. దేవుడిని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలని, మనం ఆయన సొత్తు, ఆయన మేపే గొర్రెలు మనం. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుడి కృపే, మనుషుల కృప కాదు. మనుషులు చాలా మంది కఠినాత్ములు, వాళ్ళకి అసలు దయ ఉండదు, కనికరం ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేనే దయామయుడిని, నేనే కరుణామయుని, నేనే కృపామయుని, నేనే కనికరం చూపించే దేవుడిని. నా సత్యం ఏమంటున్నాడు తరతరాలుగా ఉండేది అంట. మనుషుల్లో లేదు నీతి, మనుషుల్లో లేదు సత్యం. ఎందుకు ఏమ్మా అబద్ధాలు ఆడిరా? వాళ్ళని రక్షించుకోవాలనుకుంటే మన మీద ఏదైనా మోపేసి రుద్దేస్తే జనాలు, అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే సమస్త దేశంలారా ఉత్సాహధ్వని యెహోవాకి చేయాలని. మరి ఆయనకి మాత్రం మనం ఉత్సాహధ్వని చేయాలి. ఆయనకి మాత్రం మనం స్తుతించి ఆరాధించి కీర్తించి ఆయన కృప పొందుకున్న వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మన అందరి హృదయంలో నూరంతులుగా విత్తబడి అది భద్రపరిచి జ్ఞానంతో మనం నడిపించబడదు గాక. ఆమేన్.